పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. చాలమ్మ. పగలు ఎండ దెబ్బ అయినను రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. దేవుని సహాయము కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి ఏ అపాయము రాకుండా యెహోవా మరి వారిని కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. మనము చాలా లైఫ్లో తపన పడుతూ ఉంటాం, సక్సెస్ కావాలా, త్వరగా ఏదన్నా సాధించాలి, బయటపడాలి, లైఫ్లో ఇంకెప్పుడు కూడా మనం అనుభవించినటువంటి కష్టాలు మనం అనుభవించకూడదు, ఒక మంచి జీవితాన్ని జీవించాలి అని ఎన్నో కలలు కంటాము, ఎంతో ప్రయాసపడతాము, కష్టపడతాము, చదువుకుంటాము, ఉద్యోగం చేస్తాము, అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ ఫలితం ఎక్కడ? ఫలితం కనపడదు, ఫలము దొరకదు కదా. ఒక విత్తనాన్ని నాటుతాం, నీరు పోస్తాం, చెట్టును పెంచుతాం, కాపాడుతాం, అది ఫలించకపోతే తప్పు ఎవరిది? నేను కష్టపడ్డాను, నేను ఆ చెట్టును కాపాడాను, దానికోసం పని చేశాను, కానీ ఫలితం రాలేదు, అది నా తప్పు ఎట్లా అవుతుంది? కష్టపడి ఉద్యోగం చేశాను, కష్టపడి వ్యాపారం చేశాను, కష్టపడి కుటుంబాన్ని మోస్తున్నాను, కానీ సంతోషం ఎక్కడా? నెమ్మది లేదు, ప్రయోజనము లేదు, నిద్ర లేదు కదా. ఈరోజు అలాగా మనం బాధపడుతూ ఉన్నాం. ఎంత కష్టపడ్డాము. చాలాసార్లు మరి నాకు కూడా అనిపించింది, ఏంటిది, ఎందుకు ఇట్లా? ఒక వ్యక్తి తన జీవితంలో తన యొక్క కష్టాన్ని నమ్ముకున్నప్పుడు ఫలితము 0. చాలాసార్లు మరి కొంతమంది జీవితంలో సక్సెస్ చూస్తాం, వారి జీవితంలో దేవుడు ఉండడు, వారి జీవితంలో మరి ఆత్మీయ జీవితం ఉండదు, అయినా వారు దీవించబడుతూ ఉంటారు, వారికి ఆస్తులు ఉంటాయి, వారికి అన్నీ ఉంటాయి, వారు బ్లెస్ అవుతూ ఉంటారు. అప్పుడు అనిపిస్తుంది, ఇదేంటి, వాళ్ళ జీవితంలో దేవుడు లేడు, వాళ్ళకి నచ్చినట్లు వారు బ్రతుకుతూ ఉన్నారు, అయినా వారు ఆశీర్వదించబడతా ఉన్నారు. అయితే ఈరోజు మనం ఆలోచన చేద్దాం, ఆ ఆశీర్వాదం శాశ్వతం కాదు. కొన్ని విత్తనాలు ముళ్ళ పొదల్లో పడి వెంటనే ఎదుగుతాయి, ఇంకా కొన్ని రాళ్ళ మధ్యలో పడతాయి, ఇంకా కొన్ని ఆ దారిలో పడతాయి, త్వరగా ఎదుగుతాయి, కానీ ఈ ముళ్ళు అణిచివేస్తాయి. త్వరగా అవి ఎదగాలని ఆశపడతాయి, కానీ పక్షులు వాటిని ఎత్తుకొని పోతాయి. ఆ దారిలో పడిన అయితే ఎందుకు పనికి రాకుండా పోతూ ఉంటాయి. కానీ మంచి నీళ్ళ పడ్డాయి మట్టుకే అవి ఎదగగలవు, అవి భూమిలో వాటి వేరు స్థిరముగా ఉంటుంది, అది ఫలిస్తుంది. ఎందుకంటే టైంకి నీరు కావచ్చు, ఆ ఎండ కావచ్చు, ఆ భూమిలో నుంచి మంచి సారము కావచ్చు, దానికి వచ్చినప్పుడు అది బలంగా నిలబడుతుంది, ఫలిస్తుంది. అది ఇతరులకు నీడనిస్తుంది, ఇతరులకు ఆకలి తీరుస్తుంది, అది బ్రతుకున్నంత కాలము అది ఒకరికి నీడనిస్తుంది. అది ఎండిపోయిన తర్వాత కూడా అది మనకు పనికి వస్తుంది. మన ఇంట్లో చూస్తాం, ఇప్పుడు సోఫా కానీ మంచాలు కానీ ఇవన్నీ కూడా మరి ఆ కర్రతో చేసినవే. కానీ మనము మన జీవితంలో ఎంత ప్రయాసపడ్డా మనకు మట్టుకు విలువ ఉండదు. మనం ఎందుకు పనికిరాం కదా, టిష్యూ పేపర్స్ లాగా యూజ్ అండ్ త్రో.
మరి ఆ విధంగా ఈరోజు అయిపోతానికి కారణం ఏంటి? ఏదో ఒక కారణం ఉండి ఉంటుంది ఇక్కడ. ఏంట కారణం? ఒకటే, దేవుడు లేని జీవితం దేవుణ్ణి కలిగిన జీవితం. దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు ఆ వ్యక్తి కష్టపడతాడు. సమయం గడిచిపోయినప్పటికీ కూడా దేవుడు అతని పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉంటాడు. అయితే ఆ ప్రణాళికకు తగినట్లుగా ఈ వ్యక్తి తనకున్న పరిస్థితులను మలుచుకోవాలి, మార్చుకోవాలి, అణుచుకోవాలి, తగ్గించుకోవాలి. దేవుని సహవాసము కొరకు ఎదురు చూచున్నటువంటి ప్రజలకు ఆయన తోడై ఉంటాడు. హల్లెలూయా.